హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఊటీ. డే 2 వ్లాగ్. ఇప్పుడు మేము వచ్చేసి ఊటీలో బొటానికల్ గార్డెన్కి వచ్చేసాం. ఈ గార్డెన్ వచ్చేసి నియర్ బై బస్ స్టాప్ 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ గార్డెన్ వచ్చేసి గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్ అండి. దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ హెడ్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. పదండి లోపలికి వెళ్ళి చూద్దాం. దిస్ గార్డెన్ ఈజ్ సో బ్యూటిఫుల్ అండి. ఫుల్ ఆఫ్ గ్రీనరీ, గ్లాస్ హౌస్, స్మాల్ లేక్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. చాలా ఫ్లవర్స్ చూడండి. ఇది గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్ అని ఇక్కడ రాశారు. చాలా బాగుంది. ఒక్కసారి చూసేయండి మీరు కూడా. ఈ గార్డెన్ వచ్చేసి 1848లో నిర్మించారు. ఇది విలియం గ్రాహక్ అనే అతను డిజైన్ చేశారు. గార్డెన్లో చాలా రిలాక్స్గా చాలాసేపు టైం స్పెండ్ చేయొచ్చు. మేము ఈ గార్డెన్కి వెళ్ళిన రోజు వచ్చేసి ఆ రోజు పొంగల్ ఉండే. సో పొంగల్ సెలబ్రేషన్ చేస్తూ ఉండే. చూడండి ఎంత బాగా ఆ ఫెస్టివల్ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఇక్కడ. మాకైతే అది చూసి చాలా హ్యాపీగా అనిపించింది. మేము చాలా ఎంజాయ్ చేసాం ఇక్కడ. ఏప్రిల్ ఇంకా మే నెలల్లో ఈ బొటానికల్ గార్డెన్లో ఫ్లవర్ షో ఉంటుంది. ఆ టైంలో చాలా బాగుంటుంది. బొటానికల్ గార్డెన్లో వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్ ఈ గ్లాస్ హౌస్. ఈ గ్లాస్ హౌస్లో చాలా రకాల పూల మొక్కలు మనం చూడవచ్చు. రకరకాల పూల మొక్కలతో ఈ గ్లాస్ హౌస్ చాలా బాగుంది. పదండి చూద్దాం. ఈ గ్లాస్ హౌస్కి ముందు ఒక ఫర్న్ హౌస్ అని ఉంది. అది ఎందుకో క్లోజ్డ్ ఉంది. సో అది మేము చూడలేకపోయాం. సో ఇప్పుడు మనం గ్లాస్ హౌస్ అయితే చూసేద్దాం రండి. చూడండి ఎంత చాలా బాగుందో. అన్ని రకాల పూల మొక్కలతో అందంగా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది కదా ఈ గ్లాస్ హౌస్. నిజంగా చాలా బాగుంది. ఈ బొటానికల్ గార్డెన్ మొత్తం 55 ఎకరాలలో విస్తరించి ఉంది. మొత్తం తిరిగి చూడాలి అని అనుకుంటే మాత్రం మన ఓపిక 3-4 గంటలు ఖచ్చితంగా పడుతుంది.
గార్డెన్ అంతా కూడా చాలా అందంగా డిజైన్ చేశారు. ఈ గార్డెన్లో ఇది ఒక చిన్న లేక్ అండి. చూడడానికి చాలా బాగుంది ఇది. అండ్ చుట్టుపక్కల అన్నీ పెద్ద పెద్ద చెట్లు అండ్ గ్రీనరీ చాలా బాగా డిజైన్ చేశారు. అక్కడక్కడ ఫ్లవర్స్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చెట్లన్నీ చూడండి ఎంత బాగుందో. నిజంగా చెప్పాలంటే ఈ గార్డెన్కి వస్తే మాత్రం చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అనిపిస్తుంది. చాలాసేపు టైం స్పెండ్ చేయొచ్చు మనం. అక్కడక్కడ బెంచెస్ కూడా ఏర్పాటు చేశారు రిలాక్స్ అవ్వడానికి. ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు. ఈ నేచర్లో చాలా బాగుంటాయి ఫొటోస్ కూడా. ఈ గార్డెన్ మొత్తం తిరిగి చూడడానికి మనకు ఓపిక కావాలి. చాలా టైం పడుతుంది గార్డెన్ మొత్తం చూడడానికి. చాలా పెద్ద గార్డెన్ ఇది, కానీ చాలా బాగుంది. మొత్తం నేచర్ ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, ఇంతటితో మా ఈ బొటానికల్ గార్డెన్ మొత్తం చూసేసాం. చాలా ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి మేము ఊటీ లేక్కి వెళ్తున్నాం. ఇదేనండి ఊటీ లేక్ అంటే బోట్ హౌస్. బొటానికల్ గార్డెన్ నుంచి ఊటీ లేక్ 4 కిలోమీటర్స్ ఉంటుంది. మనం బోట్ హౌస్ లోపలికి రాగానే ఫస్ట్ కనిపించేది ఎంట్రన్స్ టికెట్ కౌంటర్. ఇదే అండి ఎంట్రీ టికెట్ ఇచ్చే కౌంటర్. సో ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ హెడ్ 30 రూపీస్. రండి లోపలికి వెళ్ళి చూద్దాం. మనం లోపలికి రాగానే బోటింగ్ టికెట్ కౌంటర్ ఉంటుంది. అక్కడ టికెట్ తీసుకొని మనం బోటింగ్కి వెళ్ళాలి. టికెట్ ప్రైస్ వచ్చేసి డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయండి. ఇదే బోట్ హౌస్ అండి. దీన్నే ఊటీ లేక్ అని కూడా అంటారు. ఊటీలో ప్రధాన పర్యాటక ఆకర్షణలో ఇది ఒకటి. ఇది న్యాచురల్ లేక్ కాదు, ఆర్టిఫిషియల్ లేక్. ఈ లేక్ వచ్చేసి ఎల్ ఆకారంలో ఉంటుంది. ఈ లేక్ వచ్చేసి 65 ఎకరాలలో విస్తరించి ఉంది. ఈ లేక్ని 2 భాగాలుగా విస్తరించారు. మధ్యలో ఒక రోప్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ పెడల్ బోట్ ఇంకా రోబోట్ మాత్రమే ఉంటాయి. కుడివైపు మాత్రం మోటార్ బోట్స్ అలౌడ్ ఉంది. మోటార్ బోట్లో మనం షేరింగ్లో వెళ్ళచ్చు, కానీ పెడల్ బోట్లో మనం సొంతంగా మనమే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. బోటింగ్ టికెట్ ప్రైస్ డీటెయిల్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూసుకోండి. పిల్లల కోసం రోలర్ కోస్ట్ రైడ్స్ కూడా ఉన్నాయి. ఇంకా 7D సినిమా థియేటర్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ టాయ్ ట్రైన్ కూడా ఉంది. ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ బోటింగ్ చేస్తే మాత్రం ప్రైమ్ అట్రాక్షన్ ఆఫ్ దిస్ ప్లేస్ అండి. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. ఇదే అండి టాయ్ ట్రైన్. లేక్ పక్కనే వెళ్తూ లేక్ చూస్తూ వెళ్ళేలా ఉంటుంది ఈ టాయ్ ట్రైన్. దీని టికెట్ వచ్చేసి పర్ హెడ్ 60 రూపీస్. ఆ లేక్ చూస్తూ అలా చాలా ఎంజాయ్ చేయొచ్చు. రండి ఇప్పుడు మనం ఈ ట్రిప్లో మెయిన్ షూటింగ్ లొకేషన్ 9th మైల్స్ షూటింగ్ పాయింట్ చూసేద్దాం.
ఇదే అండి పైకరా షూటింగ్ పాయింట్. ఇక్కడ చాలా మూవీస్ షూట్ చేశారంట, అందుకే దీన్ని ఊటీ పైకరా షూటింగ్ పాయింట్ అని అంటారు. దీన్నే 9th మైల్స్ వెల్ నాక్ డౌన్ అని కూడా అంటారు. లోపలికి రాగానే రైట్ సైడ్ టికెట్ కౌంటర్ ఉంటుంది. ఎంట్రీ టికెట్ వచ్చేసి 30 రూపీస్ అండి. ఇక్కడ టికెట్ చెక్ చేసి లోపలికి పంపిస్తారు. మనం ఇలా నడుచుకుంటూ పైకి ఎక్కాలి. అది ఒక పెద్ద కొండలాగా ఉంటుంది, పైకి వెళ్ళాలి. ఎవరైతే ఈ కొండ ఎక్కడం కష్టం అవుతుంది అని అనుకుంటారో వాళ్ళు లెఫ్ట్ సైడ్లో ఒక రూట్ ఉంటుంది, ఆ రూట్ నుండి కూడా వెళ్ళొచ్చు. కొంచెం ఈజీగా ఉంటుంది. అక్కడి నుంచి కూడా మనకు 360 డిగ్రీ వ్యూస్ ఉంటాయి. ఇలా సగం దూరం పైకి రాగానే వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ వ్యూ చూడడానికి ఎంత చాలా బాగుంటుందో చూడండి. ఇంకొంచెం కొండపైకి ఎక్కి చుట్టుపక్కల ఆ ఊటీ వ్యాలీ వ్యూ చూస్తుంటే చాలా అందంగా చాలా బాగా అనిపిస్తుంది. నిజంగా చాలా బాగుంది ఈ షూటింగ్ పాయింట్ వచ్చేసి. ఇక్కడ చాలా సినిమాలు షూట్ చేశారంట. తెలుగు మూవీస్, హిందీ మూవీస్, చాలా మూవీస్ షూటింగ్ అయ్యాయంట ఇక్కడ. అందుకే దీని పేరు షూటింగ్ పాయింట్ అని పెట్టారు. మీరు ఊటీ వెళ్తే మాత్రం తప్పకుండా ఈ షూటింగ్ పాయింట్ విజిట్ చేయండి, మిస్ అవ్వకండి. నెక్స్ట్ మనం విజిట్ చేయబోయే ప్లేస్ పైకరా వాటర్ ఫాల్స్. ఇదే ఆ పైకరా వాటర్ ఫాల్స్కి దారి. పైకరా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలంటే బై వాక్ వెళ్ళచ్చు, కానీ చాలా దూరం ఉంటుంది. సో ఇక్కడ బ్యాటరీ వెహికల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈచ్ పర్సన్ 20 రూపీస్ అండి. సో మళ్ళీ మనం టికెట్ తీసుకొని స్టెప్స్ ద్వారా కిందికి దిగాలి. స్టెప్స్ వచ్చేసి 50 స్టెప్స్ ఉంటాయి మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలి అంటే. ఇక్కడ కూడా ఎంట్రీ టికెట్ వచ్చేసి 30 రూపీస్. ఈ వాటర్ ఫాల్ వచ్చేసి చాలా డౌన్లో ఉంటుంది. దిగేటప్పుడు ఈజీగానే ఉంటుంది, బట్ ఎక్కేటప్పుడే కొంచెం కష్టం అనిపిస్తుంది. ఎంట్రన్స్లోనే వ్యూస్ చాలా బాగున్నాయి చూడండి. కిందికి వెళ్తుంటే ఇంకా లొకేషన్ వచ్చేసి చాలా బాగుంది. మనం కిందికి రాగానే కనిపించే వ్యూ ఇది. ఇంకా కిందికి వస్తే మెయిన్ బ్యూటిఫుల్ పైకరా వాటర్ ఫాల్ ఇది. ఇక్కడ కూడా చాలా షూటింగ్స్ జరిగాయంట. ఊటీలోనే ప్రముఖ పర్యాటక ప్రదేశం ఇది. ఇది చిన్న వాటర్ ఫాల్ అయినా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా ప్లెజెంట్గా చాలా బాగుంది. మీరు ఈ ప్లేస్ మిస్ అవ్వకుండా చూడండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం వెళ్ళబోయే ప్లేస్ పైకరా బోటింగ్ పాయింట్. పైకరా వాటర్ ఫాల్ నుండి బోటింగ్ పాయింట్కి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. దీన్నే పైకరా లేక్ అని కూడా అంటారు. ఇదే పైకరా బోట్ హౌస్. చూద్దాం పదండి. ఇది కొంచెం డౌన్లో ఉంటుంది. కొన్ని మెట్లు దిగాక లెఫ్ట్ సైడ్లో బోటింగ్ టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ మీరు బోటింగ్ ప్రైజెస్ చూడొచ్చు. హలో ఫ్రెండ్స్, ఇది పైకరా వాటర్ ఫాల్స్ బోటింగ్. We are going for the boating now with the 8 seaters. మీరు 2 or 3 మెంబర్స్గా వస్తే 8 సీటర్ లేదా 10 సీటర్స్ వాళ్ళతో షేరింగ్లో వెళ్ళచ్చు. అప్పుడు మీకు ప్రైస్ చాలా తక్కువగా పడుతుంది. ఇదే పైకరా లేక్ బోట్ హౌస్. లొకేషన్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. పదండి మనం బోటింగ్ చేద్దాం. వాటర్ అయితే చాలా బాగున్నాయి. వింటర్ సీజన్ కాబట్టి ఫుల్గా ఉన్నాయి. అదే సమ్మర్ అయితే తక్కువగా ఉంటాయి అనుకుంటా. మా రైడ్ స్టార్ట్ నాని.
చూసారుగా ఫ్రెండ్స్, మా పైకరా బోట్ హౌస్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం వెళ్ళబోయే ప్లేస్ చాక్లెట్ ఫ్యాక్టరీ. అది అవుట్లెటే, కానీ ఇక్కడ చాలా ఫేమస్ అంట ఊటీలో చాక్లెట్ ఇంకా బనానా ట్రీ శారీస్. అక్కడికి వెళ్దాం, ఓకేనా. పైకరాలో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ చాలా ఫ్రెష్గా ఉంటాయంట. సో మేము వెళ్ళే దారిలో మాకు చాలా ఫ్రెష్ క్యారెట్స్, బీట్రూట్ చాలానే కనిపించాయి. సో మేము క్యారెట్ తీసుకున్నాం. అవి చాలా ఫ్రెష్గా, స్వీట్గా, టేస్టీగా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా ఊటీకి వెళ్తే తప్పకుండా తీసుకోండి, చాలా బాగున్నాయి. ఇదేనండి చాక్లెట్ ఫ్యాక్టరీ. వచ్చేసాం, పదండి లోపలికి వెళ్దాం. చాక్లెట్స్ అయితే చాలా బాగున్నాయండి. ఊటీ వస్తే కంపల్సరీగా చాక్లెట్ తీసుకోకుండా వెళ్ళకండి, చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. మేము ట్రై చేసాం ఫస్ట్ టేస్ట్. నెక్స్ట్ మేము తీసుకున్నాం. 150 నుండి ఉన్నాయి. ఒక బాక్స్ వచ్చేసి 150 అలా. చూడండి ఇక్కడ ఉన్నాయి, డిఫరెంట్ చాక్లెట్స్ ఉన్నాయి. టేస్ట్ కూడా చూపిస్తారు మనకు, శాంపుల్ ఒకటి ఎలా ఉందో టేస్ట్ చేయమని చెప్తారు. నచ్చితేనే తీసుకోండి అంటారు. మేమైతే తీసుకున్నాం. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఆయిల్, టీ పౌడర్స్ చాలానే ఉన్నాయి. మీకు నచ్చితే ట్రై చేయండి ఎప్పుడైనా వెళ్తే. నెక్స్ట్ మనం శారీ సెంటర్కి వెళ్దాం. ఇది వచ్చేసి బనానా ట్రీ నుండి తయారు చేసిన శారీస్ అంట. సో ఇది గవర్నమెంట్ ప్రొవైడ్ చేశారంట. ఇది బనానా ట్రీ నుండి దారం తీస్తారంట. సో ఆ దారంతో తయారు చేసిన సిల్క్ శారీస్ ఇవి. ప్రైస్ వచ్చేసి 2500, 3000 అలా చెప్పారు. డిస్కౌంట్ అడిగితే ఏం లేదు అని చెప్పారు. ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్పారు. ఇది గవర్నమెంట్ది కాబట్టి ఫిక్స్డ్ అని చెప్పారు. సో మేమేమీ తీసుకోలేదు శారీస్. మేమైతే బయటకు వచ్చేసాం. మాదైతే ట్రావెల్ స్టార్ట్ అయిందండి. మళ్ళీ మేము ఇక ఊటీ నుండి బెంగళూరుకి వెళ్ళాలి కదా. సో మేము డిన్నర్ చేసేసి మేము బయలుదేరాం. ఓకే ఫ్రెండ్స్, మా ఈ ఊటీ టూర్ 2 days హ్యాపీగా గడిచిపోయింది. మేమైతే అన్ని ప్లేసెస్ చూసేసాం. నెక్స్ట్ డే మార్నింగ్ హోమ్ స్టే రీచ్ అయిపోయాం. ఈ మా ఊటీ ట్రిప్ వీడియో ఎలా ఉంది ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.